యోసేపుకు తెలుసు నా నీతికి ఒక రోజున ప్రతిఫలము దొరుకుతుంది అని. ఈ రోజు దొరకపోవచ్చు, ఈ రోజు రాకపోవచ్చు, ఈ రోజు ఉండకపోవచ్చు. ఒక రోజు రానే వచ్చింది. రాజుగారి కల భావాన్ని చెప్పడానికి బీదవాడైనటువంటి యోసేపు చెరసాల నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడండి? రాజు ఎదుట నిలబడ్డాడు. రాజు కల భావాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఏమయ్యాడు తెలుసండి? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. ఐగుప్తు దేశానికి ఆహార శాఖ మంత్రిగా మార్చబడ్డాడు. ప్రపంచమంతా, ఐగుప్తు దేశమంతా, ప్రపంచ దేశాలన్నీ కూడా యోసేపు వైపు చూస్తున్నాయి. యోసేపు వైపు చూస్తున్నాయి. యోసేపుని దేవుడు అంతగా హెచ్చించాడు. యోసేపుని దేవుడు అంతగా ఘనపరిచాడు. యోసేపుని దేవుడు అంతగా గొప్పగా చూశాడు. ఎందుకని? ఇంటర్వ్యూకి వెళ్ళాడా? ఎగ్జామ్ రాశాడా? లేదు. నీతిగా బ్రతికాడంతే, నీతిని ప్రేమించాడంతే.